కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార్జిషీట్లో పొందుపర్చారు అధికారులు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అయిన సిపి తంపి, బ్రిటన్ జాతీయుడు అయిన సుమిత్ ఛద్దాపై నమోదైన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ప్రస్తావించింది ఈడీ. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన తంపి, సుమిత్ ఛద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది ఈడీ ఆరోపణ. ఈ క్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్లో నమోదు చేసింది.